సినిమాల పండుగ స్టార్ట్ అవబోతోంది. ఈ మధ్య కాలంలో వారం వారం సరైన ఎంటర్టైన్మెంట్ లేక వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఈ గురువారం మొదలుపెట్టి ఈ నెలాఖరు వరకు వరుస పెట్టి సినిమాలు రిలీజ్ కోసం పోటీ పడుతున్నాయి. మరి ఆగస్టులో రిలీజ్ అవబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాలేంటో, ఏ సినిమాలు రిలీజ్ క్లాష్ ఫేస్ చేస్తున్నాయో, ఎవరెవరు హిట్ కొట్టే ఛాన్స్ ఉందో లెట్స్ హ్యావ్ ఏ లుక్. వచ్చే నెల నుంచి ఎంటర్టైన్మెంట్ ఫెస్ట్ జరగబోతోంది. ఆగస్టు 1 నుంచి స్టార్ట్ చేసి ఆగస్టు 29 వరకు వరుస పెట్టి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో మోస్ట్ అవైటింగ్ స్టార్ మూవీస్ నుంచి కంటెంట్ తో కొడతామనే యంగ్ హీరోల వరకు అందరూ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఆగస్టు 1న అశ్విన్ బాబు హీరోగా శివం భజే సినిమా రిలీజ్ తో మొదలవబోతోంది మూవీ ఫెస్టివల్. ఆగస్టు 2 శుక్రవారం అయితే ఏకంగా 5 సినిమాలు రిలీజ్ కోసం పోటీ పడుతున్నాయి. ఆగస్టు 2న ఉషా పరిణయం, అలనాటి రామచంద్రుడు లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు రాజ్ తరుణ్, మాల్వి నటించిన తిరగబడర సామి సినిమా ఆగస్టు 2నే థియేటర్లలోకి వస్తోంది. ఆగస్టు 2న అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన బడ్డీ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా అయితే టికెట్ రేట్లను భారీగా తగ్గించి మరీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. ఈ 4 తెలుగు స్ట్రైట్ సినిమాలతో పాటు విజయ్ యాంటోనీ హీరోగా వస్తున్న తుఫాన్ సినిమా కూడా ఆగస్టు 2న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొడతాను అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు హీరో విజయ్ యాంటోనీ. ఆగస్టు 2న ఫుల్ గా పోటీ పడిన టాలీవుడ్ మూవీస్ ఆగస్టు 9న మాత్రం సోలో రిలీజ్ కే కమిట్ అయింది. నిహారిక కొనిదెల ప్రొడక్షన్ లో యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ అందరూ కొత్త వాళ్లతో తెరకెక్కుతున్న ఎమోషనల్ విలేజ్ యాక్షన్ డ్రామా కమిటీ కుర్రోళ్లు సినిమా ఆగస్టు 2nd వీక్ లో రిలీజ్ కాబోతోంది.